ఫ్రెండ్స్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా క్యాలెండర్ నుంచి 2 లేదా 3 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు క్యాలెండర్స్ గురించి వివరంగా నేర్చుకుందాం. ముందుగా ఒక సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. మనకి వారానికి 7 రోజులు కాబట్టి ఒక సంవత్సరంలో 364 రోజులు 52 వారాలు అవుతాయి. రిమైండర్ అనేది ఒకటి ఉంటుంది. అనగా మనకి 1 ఇయర్లో 52 వీక్స్ ప్లస్ 1 డే ఉంటుంది. ఈ 1 డే అనేది ఆడ్ డేగా పరిగణిస్తాం. అంటే ఇది మిగిలిపోయిన రోజు అన్నమాట. ఇప్పుడు లీప్ సంవత్సరం తీసుకుంటే లీప్ సంవత్సరంలో మొత్తం 365 రోజులు ఉంటాయి. ఈ 365 రోజుల్లో అంటే 52 వీక్స్ ఆడ్ డేస్ అప్పుడు 2 ఉంటాయి. ఎందుకంటే 364 రోజులు అంటే 52 వీక్స్ కాబట్టి రిమైనింగ్ 2 డేస్ అనేవి ఆడ్ డేస్గా ఉంటాయి. ఇప్పుడు ఒక సంవత్సరం లీప్ ఇయర్ కావాలంటే ఆ సంవత్సరం ఖచ్చితంగా 4చే భాగించబడవలెను. లీప్ ఇయర్ గురించి మనం క్యాలెండర్స్లో నేర్చుకునేటప్పుడు ముందుగా లీప్ ఇయర్ గురించి నేర్చుకోవాలి. 4తో భాగించబడవలెను అంటే ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ లీప్ ఇయర్స్ ఉన్నాయి. వాటిలో 1920, 1944, 1980, 2004, 2012 ఇవన్నీ లీప్ ఇయర్స్. లీప్ ఇయర్స్కి ఎగ్జాంపుల్స్. ఇక్కడ చివరి 2 డిజిట్స్ అనేవి ఒక ఇయర్లో చివరి 2 డిజిట్స్ అనేవి 4తో భాగించబడితే ఆ ఇయర్ అనేది ఖచ్చితంగా లీప్ ఇయర్ అవుతుంది. అయితే మనకి శతాబ్దాలకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా 400చే భాగించబడాలి, లేదంటే అది లీప్ ఇయర్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1600, 2000 అనేవి 2000 ఇయర్, 1600 ఇయర్స్ అనేవి లీప్ ఇయర్స్ అవుతాయి. కానీ 1800, 1900 అనేవి లీప్ ఇయర్స్ అవ్వవు. శతాబ్దాలకు వచ్చేటప్పుడు ఆ ఇయర్ అనేది అంటే శతాబ్దం సంబంధించిన ఇయర్ 1800 కానీ 1900 వీటిని శతాబ్దాలు అంటాం కదా, 100 ఇయర్స్. ఆ 100 ఇయర్స్ ఇయర్ అనేది ఖచ్చితంగా 400తో భాగించబడకపోతే అది లీప్ ఇయర్ అవ్వదు. 4తో భాగించబడుతుంది కానీ 400తో ఖచ్చితంగా భాగించబడాలి. అప్పుడు మాత్రమే అది లీప్ ఇయర్ అవుతుంది. ఇప్పుడు మనం క్యాలెండర్స్ ప్రాబ్లమ్స్ నేర్చుకునే ముందు కొన్ని కోడ్స్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ డే కోడ్స్ నేర్చుకుందాం. డే కోడ్స్ అంటే ఇప్పుడు మనకి సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఉంటాయి కదా. సండే నుంచి సండేకి 1, మండే 2, అలాగే ట్యూస్డే 3, వెన్స్డే 4, థర్స్డే 5, ఫ్రైడే 6, సాటర్డే 0. మనం డే కోడ్స్ అనేవి సండేని 1గా గుర్తుపెట్టుకొని సాటర్డేని 0గా గుర్తుపెట్టుకోవాలి. 1, 2, 3, 4, 5, 6, 0 ఈ కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి. అలానే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 100 ఇయర్స్కి ఎన్ని ఉంటాయి, 200 ఇయర్స్కి ఎన్ని ఉంటాయి, 300, 400 ఇయర్స్కి ఎన్ని ఉంటాయి అంటే 100 ఇయర్స్కి 5 ఆడ్ డేస్ ఉంటాయి. అసలు ఎందుకు 100 ఇయర్స్కి 5 ఆడ్ డేస్ ఉంటాయంటే మనకి 100 ఇయర్స్లో మనకి ఎవ్రీ ఇయర్ 1 ఆడ్ డే ఉంటుంది. అలాగే 100 ఇయర్స్లో లీప్ ఇయర్స్కి 2 హార్డ్ డేస్ ఉంటాయి. అయితే 100 ఇయర్స్లో 24 లీప్ ఇయర్స్ ఉంటాయి, 25 ఉండవు. అలానే 76 నాన్ లీప్ ఇయర్స్ ఉంటాయి. సో 24 × 2, 76 × 1 టోటల్ మనకు ఆడ్ డేస్ అనేవి ఇవి 48. మనకి 100 ఇయర్స్లో 24 లీప్ ఇయర్స్కి 24 లీప్ ఇయర్స్లో 48 ఆడ్ డేస్ ఉంటాయి. అలానే 76 ఇయర్స్లో 76 ఆడ్ డేస్ ఉంటాయి. టోటల్గా మనకి 124 ఆడ్ డేస్ ఉంటాయి. ఈ 124 ఆడ్ డేస్ అనేవి మనం దీన్ని 7తో డివైడ్ చేస్తే రిమైనింగ్ అనేవి మనకి
ఆడ్ డేస్ అవుతాయి. ఈ 124లో 7తో డివైడ్ చేశాక 7 1s are 7. ఇక్కడ ఈ 124 ఆడ్ డేస్ అనేవి 7 17s are 119 కాబట్టి 119 ఆడ్ డేస్ పోతే రిమైనింగ్ మనకి 124లో 119 ఆడ్ డేస్ పోతే 5 ఆడ్ డేస్ ఉంటాయి. 5 ఆడ్ డేస్ ఉంటాయి. సో ఈ విధంగా మనకి 100 ఇయర్స్కి 5 ఉంటాయి. 200 ఇయర్స్కి 5 + 5 10 కాబట్టి 10లో 7 మళ్ళీ పోతాయి. అప్పుడు 3 మాత్రమే ఉంటాయి. మళ్ళీ 300 ఇయర్స్కి 1 మాత్రమే ఉంటుంది. 400 ఇయర్స్కి 0 ఉంటాయి. ఎప్పుడైతే ఆడ్ డేస్ 0 ఉంటాయో ఆ ఇయర్ లీప్ ఇయర్, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఆడ్ డేస్ 0 ఉంటాయో ఆ ఇయర్ లీప్ ఇయర్. అలానే మనం ఇప్పుడు మంత్ కోడ్స్ నేర్చుకుందాం. మంత్ కోడ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. జనవరి నుంచి డిసెంబర్ వరకు జనవరికి 1, ఫిబ్రవరి 4, మార్చ్ 4, ఏప్రిల్ 0, మే 2, జూన్ 5, జూలై 0, ఆగస్ట్ 3, సెప్టెంబర్ 6, అక్టోబర్ 1, నవంబర్ 4, డిసెంబర్ 6. అయితే వీటికి షార్ట్కట్లో సింపుల్గా మనం 144 025 036 146 అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 144 అనేది 144 12 స్క్వేర్ అనమాట. నెక్స్ట్ 25 అనేది 5 స్క్వేర్. తర్వాత 36 అనేది 036 మీన్స్ 36, ఇది 6 స్క్వేర్. సో లాస్ట్ 146 రిమెంబర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫస్ట్ జనవరి, పక్కన ఉన్నది ఫిబ్రవరి, తర్వాత మార్చ్, ఏప్రిల్, మే, జూన్, అలా డిసెంబర్ వరకు ఈ కోడ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి, మంత్ కోడ్స్. ఆ తర్వాత సెంచరీ కోడ్స్ ఉంటాయి. సెంచరీ కోడ్స్లో మనకి ముఖ్యంగా 20th సెంచరీ అంటే 1900 నుంచి 1919 వరకు ఇది 20th సెంచరీ. ఈ కోడ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం 21st సెంచరీ అంటే 2000 నుంచి 2099 6. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే 1900 0 అయితే ఆ తర్వాత 6, తర్వాత 22nd సెంచరీ అయితే 4, నెక్స్ట్ 2 0 6 4 2. ఈ ఆర్డర్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో 1500 నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకున్నా సరే 0 6 4 2 అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎస్పెషల్లీ మనకి 20th సెంచరీ అంటే 1900 నుంచి 1999 వరకు మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి దానికి కోడ్ అనేది 0 అనేది గుర్తుపెట్టుకోవాలి. అలానే 21st సెంచరీ కూడా 6 అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కోడ్స్లో. సో కోడ్స్ అనేవి మనకు అయిపోయాయి కదా, సెంచరీ కోడ్స్, నెక్స్ట్ మంత్ కోడ్స్, నెక్స్ట్ డే కోడ్స్. అలానే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 100 ఇయర్స్కి 5 ఆడ్ డేస్, 200 ఇయర్స్ 3 ఆడ్ డేస్, 300 ఇయర్స్ 1 ఆడ్ డేస్. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి గుర్తుపెట్టుకున్నాక మనం ప్రాబ్లమ్స్ అనేవి చేయగలుగుతాం. దానికంటే ముందు ప్రాబ్లమ్స్ చేసే ముందు మనం ఒక ఫార్ములా నేర్చుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే మనకి డే కోడ్ కావాలి. అంటే మనం ఏదైనా ఒక డేట్ తెలుసుకొని ఆ డేట్ ఏ రోజు సండేనా మండేనా అని తెలుసుకోవాలంటే మనకి ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. అసలు డే కోడ్ ఎలా వస్తుందంటే డే కోడ్ అనేది ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నాం కదా. సో డేట్ ఒకటి, అలానే మంత్ కోడ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ సెంచరీ కోడ్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్. ఈ 5 కూడా మనం యాడ్ చేయాలి. డేటు, మంత్ కోడ్, నెంబర్ ఆఫ్ ఇయర్స్, సెంచరీ కోడ్, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్. ఈ 5 యాడ్ చేసి ఆ వచ్చిన దాన్ని 7తో డివైడ్ చేస్తే, ఎందుకు 7తో డివైడ్ చేస్తామంటే మనకి వీక్లీ 7 డేస్ కాబట్టి సండే టు సాటర్డే. ఆ సండే టు సాటర్డే ఉన్నవన్నీ 7s అన్నీ ఎలిమినేట్ అయిపోయాక రిమైనింగ్ ఆడ్ డేస్ ఇంకా మిగులుతాయి కదా. ఆ ఆడ్ డేస్ అనేది మనకి డే కోడ్ ఆల్రెడీ ఉంది, సండే 1 నుంచి సాటర్డే 0 వరకు. సో మనకి ఆ 1 2 3 4 5 6 0 వాటిలో ఏదో ఒకటి వస్తుంది. అది ఏదైతే ఆ నెంబర్ వస్తుందో అదే మనకి ఆన్సర్ అనమాట. సో ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్, పెద్దగా ఏం కాదు. డే కోడ్కి ఏంటంటే డేటు, మంత్ కోడ్, నెంబర్ ఆఫ్ ఇయర్స్,
సెంచరీ కోడ్, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్, వీటన్నిటిని యాడ్ చేసి 7తో డివైడ్ చేయాలి. అప్పుడు మనకి డే కోడ్ వస్తుంది. ఇప్పుడు ఇంకో చిన్న లాజిక్ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ప్రశ్నలో ఇవ్వబడిన సంవత్సరం లీప్ సంవత్సరం అయ్యి అడిగిన తేదీ జనవరి ఫిబ్రవరి నెలలో ఉంటే అప్పుడు మనం ఆన్సర్లో వచ్చే డే కోడ్ నుంచి ఒకటి తగ్గించాలి. ఇదైతే ఈ లాజిక్ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. మనకి ప్రశ్నలో ఇవ్వబడిన సంవత్సరం లీప్ సంవత్సరం అయినప్పుడు, అలాగే జనవరి ఫిబ్రవరి నెలలో ఏదైనా డేట్ అడిగితే ఆ డేట్ ఏం వారం అని అడిగితే మనకు వచ్చిన ఫైనల్ డే కోడ్ నుంచి ఒకటి తగ్గించాలి. సో ఇప్పుడు కొన్ని సమ్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్ట్ 2, 2013 ఏ వారం? ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి డే కోడ్ కనుక్కోవాలి. డే కోడ్ కనుక్కునేటప్పుడు మనం కొన్ని యాడ్ చేయాలని చెప్పాం. ఫస్ట్ ఏంటి? డేట్ అనేది 2. ఫస్ట్ డేట్ ఇక్కడ 2. అలానే నెక్స్ట్ ఇక్కడ ఏ మంత్? ఆగస్టు మంత్ కోడ్ ఏంటి? 144025036. సో మనకి 03 ఆగస్ట్ అనేది 3. అలానే నెక్స్ట్ ఏంటి? ఇయర్ ఏంటి? 13. 2013 కాబట్టి 13 తీసుకుంటాం. ఇక్కడ లీప్ ఇయర్స్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్. 13లో ఎన్ని ఉంటాయి? 13ని 4తో డివైడ్ చేస్తే మనం రిమైండర్ వదిలేసి కోషియంట్ తీసుకోవాలి. 13/4 అంటే 4 3s 12 కాబట్టి 3 లీప్ ఇయర్స్ ఉంటాయి. నెక్స్ట్ ప్లస్ సెంచరీ కోడ్ 2013 అంటే 21st సెంచరీ కాబట్టి 21st సెంచరీకి మనం 6 అనేది సెంచరీ కోడ్. అదే 20th సెంచరీ అయితే 006. ఈ రెండు మనకి ఇంపార్టెంట్, వీటి మీదే ఉంటాయి. సో ఇవన్నీ యాడ్ చేసి 7తో డివైడ్ చేయాలి. 7తో డివైడ్ చేయాలి. ఇప్పుడు యాడ్ చేద్దాం. 3 to 5, 3 + 2 5. యాడ్ చేయడం కంటే వీటిలో 7 విడిచిపెట్టేయడం చాలా మంచిది. చూడండి, ఈ 13 దీంట్లో 1 విడిచిపెడదాం, 14 పోయాయి. ఇక్కడ ఈ 6, ఇక్కడ ఇంకోటి మిగిలింది కదా, ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1 కూడా పోయింది. సో 7s అన్నీ పోయాయి. ఇక్కడ మనకు మిగిలినవి 3 + 3 6 అంటే మనకి డే కోడ్లో ఆల్రెడీ నేర్చుకున్నాం. 6 అంటే ఫ్రైడే. సో ఫైనల్ సొల్యూషన్ డే కోడ్ ఏంటి? డే కోడ్ అనేది 6 వచ్చింది. సిక్స్ కాబట్టి చూడండి, మనకు డే కోడ్లో 6 కాబట్టి 6కి ఏంటి? ఫ్రైడే. సో మన ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఫ్రైడే. సో 2 ఆగస్టు 2013 అనేది మనకి ఏమని తెలిసింది? ఫ్రైడే, శుక్రవారం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4th ఫిబ్రవరి 1998, 4 ఫిబ్రవరి 1998 ఏం వారం? ఇక్కడ మనకి ఫిబ్రవరి మంత్ ఉంది. ఫిబ్రవరి మంత్లో సో ఫస్ట్ ఇక్కడ మనకి 1998 లీప్ ఇయరా కాదా? ఇది లీప్ ఇయర్ కాదు. 96 అనేది డివిజిబుల్ బై 4 కానీ 98 డివిజిబుల్ బై 4 కాదు. కాబట్టి ఇది లీప్ ఇయర్ కాదు. కాబట్టి మనం డే కోడ్ నుంచి వచ్చిన డే కోడ్ నుంచి మనం ఎటువంటి 1ని మనం తగ్గించాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు 4th ఫిబ్రవరి. సో సేమ్ ఫార్ములా ప్రకారం చూడండి, ఫస్ట్ డేటు ప్లస్ నెక్స్ట్ ఏంటి? ఫిబ్రవరి మంత్ కోడ్. ఫిబ్రవరికి ఏంటి? 144, ఫిబ్రవరికి 4 ప్లస్ ఇయర్ 98 ప్లస్ ఇయర్ అయ్యాక సెంచరీ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 98ని 4తో డివైడ్ చేయండి. 98ని 4తో డివైడ్ చేస్తే
మనకి ఎన్ని ఉంటాయి? 24 4s are 96, కాబట్టి 24 లీప్ ఇయర్స్. అలానే సెంచురీ కోడ్ ప్లస్ సెంచురీ కోడ్ 1998, కాబట్టి దీనికి సెంచురీ కోడ్ 0. వీటన్నింటినీ యాడ్ చేసి దాన్ని మనం 7తో డివైడ్ చేస్తే మనకి వచ్చేది డే కోడ్. సో ఇప్పుడు 98 యాడ్ చేసే కంటే మనం సింపుల్గా ప్రతి 7ని విడిచిపెట్టేద్దాం. ఇక్కడ చూడండి, ఈ 4లో 7 పోయింది, ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. అలానే ఇక్కడ 24లో 21 పోతే ఇక్కడ 3 ఉంటాయి. ఇక్కడ 98లో 7 1s are 7, నెక్స్ట్ 2 7 4s are 28, 14 7s are. సో ఈ 98 కూడా క్యాన్సిల్ అయిపోయాయి. సో టోటల్ మనకు మిగిలింది 1 + 3 = 4. సో 4 అనేది డే కోడ్ వచ్చింది. సో 4 దేనికి? సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే. డే కోడ్ ఏంటి? 4 అంటే మనకి డే కోడ్ వెన్స్డే. వెన్స్డే అనేది మనకి ఆన్సర్. సో February 4th 1998 వెన్స్డే, బుధవారం. నెక్స్ట్ సమ్ చూద్దాం. 14th February 2012 నాడు ఏ వారం? ఇక్కడ చూడండి 2012 ఇచ్చారు. 2012 అనేది లీప్ ఇయర్. అలానే ఫిబ్రవరి మంత్ అడిగారు. సో ఖచ్చితంగా మనం ఇక్కడ డే కోడ్ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఫస్ట్ డే కోడ్ తెలుసుకుందాం. ఫస్ట్ డేట్ 14, నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి, దాని ఫిబ్రవరి కోడ్ 4 144 025 036 146 4. నెక్స్ట్ ఇయర్ 2012 కాబట్టి 12 తీసుకుంటాం. నెక్స్ట్ లీప్ ఇయర్స్, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 12/4 అంటే 3. నెక్స్ట్ సెంచురీ కోడ్, ఇది 21st century కాబట్టి 6/7. సో ఇవన్నీ యాడ్ చేసి 7తో డివైడ్ చేయగా మనకు రిమైండర్ వస్తుంది కదా, దాన్ని కోడ్గా తీసుకుంటాం. అయితే యాడ్ చేసే కంటే క్యాన్సిల్ చేసేద్దాం. 7 2s are 14 కాబట్టి ఈ 14 విడిచిపెట్టేసేయండి. అలానే ఈ 4 3 కలిపితే ఒక 7 పోయింది. ఇక్కడ 12కి ఇందులో -2 చేయండి, అప్పుడు ఈ 2 తెచ్చి ఇక్కడ యాడ్ చేస్తే 14 పోయింది. సో ఫైనల్గా 4 వచ్చింది మనకు ఆన్సర్. అయితే ఇది లీప్ ఇయర్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే -1 చేయాలి. సో ఫైనల్గా మనకి కోడ్ అనేది డే కోడ్ 3 వచ్చింది. 3 వస్తే ఏంటి? 3 వస్తే మనకి సండే, మండే, ట్యూస్డే, మంగళవారం, ట్యూస్డే. నెక్స్ట్ 2013 సంవత్సరం సెప్టెంబర్ నెలలో 2వ శనివారం ఏ తేదీన కలదు? 2వ శనివారం 2013లో 2వ శనివారం ఏ తేదీన కలదు? ఇలాంటి లెక్క ఇచ్చేటప్పుడు మనం ఫస్ట్ అసలు 2013 సెప్టెంబర్ 2013 అసలు ఇది ఏం వారమో తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఆటోమేటిక్గా 2వ శనివారం అనేది ఏం వారం అనేది మనకు తెలుస్తుంది. అంటే మొదటి శనివారం తెలుసుకుంటే 2వ శనివారం తెలుస్తుంది. సో ఇప్పుడు చూడండి, 1st 9 2013,
సో మనకి ఈ డేట్ తీసుకుంటే డే కోడ్ 1 ప్లస్ డేట్ 1, నెక్స్ట్ మంత్ 9, కాబట్టి మంత్ కోడ్ 144025036, కాబట్టి 6 సెప్టెంబర్కి 6. నెక్స్ట్ ఇయర్స్ 13, లీప్ ఇయర్స్ 13/4 అంటే 3 లీప్ ఇయర్స్. అలానే ఇది 21st సెంచరీ కాబట్టి సెంచరీ కోడ్ 6. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, 7తో డివైడ్ చేయాలి, వచ్చేది డే కోడ్. సో 7తో డివైడ్ చేద్దాం. డివైడ్ చేసే కంటే మనం 7స్ని విడిచిపెట్టేద్దాం, అది సింపుల్. సో 6 + 1 ఇది 7 పోయింది. 13లో ఈ 3 నుంచి ఒక 1 ఇక్కడ వేస్తే 14 అవుతుంది, ఇది పోయింది. ఇక్కడ 2 ఉంది, ఈ 6లో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 6, ఇక్కడ 1 తీసుకుంది దీని నుంచి. సో ఫైనల్గా మిగిలేది ఈ 2లో 1 మిగులుతుంది. 1 అనేది మనకి ఏంటి, సండే. సో 2013 సెప్టెంబర్ 1 అనేది సండే. ఫస్ట్ సండే కాబట్టి మనకి ఫస్ట్ సాటర్డే ఎప్పుడు ఉంటుంది, ఫస్ట్ సాటర్డే 7th, అంటే ఫస్ట్ సాటర్డే 7th. నెక్స్ట్ 14th, ఇవి సాటర్డేస్ అవుతాయి. సో సెకండ్ సాటర్డే మనకి 14th. సెకండ్ సాటర్డే ఇప్పుడు 14th. 2013 సెప్టెంబర్ నెలలో 2వ శనివారం ఏ తేదీని కలదు అంటే 14th. నెక్స్ట్ 2009 ఫిబ్రవరి 10 నాడు ఆదివారం అయిన 2010 ఆగస్టు 2 నాడు ఏ వారం అవుతుంది, 5th క్వశ్చన్. సో ఇక్కడ కూడా చూడండి, 10th ఫిబ్రవరి 2009 ఆదివారం అయినా అన్నాడు. సో ఆదివారం కాదు, మేబీ ఒకవేళ అయితే అప్పుడు 2010 ఆగస్టు 2 నాడు ఏ వారం అవుతుంది. ఇప్పుడు చూడండి, సేమ్ డే కోడే, ఇంకా వేరేది ఏం కట్టేది లేదు. ఫిబ్రవరి 10 2009, డేట్ 10 ఫిబ్రవరి, మంత్ కోడ్ 4, నెక్స్ట్ ఇయర్ కోడ్ 9, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 9/4 అంటే 2, ప్లస్ సెంచరీ కోడ్ 2000 దాటింది కాబట్టి 6. సో బై 7 చేయాలి. డే కోడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇక్కడ 6, ఇక్కడ 10 + 4 14 క్యాన్సిల్, 9లో 7 పోయింది, 2 ఉంది, ఇక్కడ 6, ఈ 2లో 1 ఇక్కడికి ఇస్తే ఈ 6 క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో మొత్తం 3 అంటే మనకి ఫిబ్రవరి 10 2009 కోడ్ మనకి ఏంటి వచ్చింది, 3 అనేది కోడ్ వచ్చింది. 3 అంటే ఏంటి, సండే, మండే, ట్యూస్డే. మనకి ఒరిజినల్గా ట్యూస్డే ఆ రోజు 10th ఫిబ్రవరి 2009 నాడు ట్యూస్డే, కానీ ఇక్కడ ఏమని చెప్పారంటే సండే అని చెప్పారు. అంటే -3, ట్యూస్డేని సండే అని అబద్ధం చెప్పారు. సో మనం సేమ్ మళ్ళీ నెక్స్ట్ 2 ఆగస్ట్ 2010 కూడా కట్టి సేమ్ -3 చేయాలి. ట్యూస్డే అంటే ట్యూస్డే, మండే, సండే బ్యాక్ వెళ్ళారు. సో అలానే మనం 2010 ఆగస్ట్ 2 కోడ్ కట్టి -3 చేయాలి. చూడండి, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, 2 ఆగస్ట్ 2010, దీనికి డే కోడ్ కావాలి. 2 ప్లస్ మంత్ 8, ఆగస్ట్ అంటే 3, ప్లస్ ఇయర్ కోడ్ 10, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్
10/4 2. నెక్స్ట్ ప్లస్ సెంచరీ కోడ్ 6. సో ఇవన్నీ యాడ్ చేస్తే చూడండి 10 + 2 + 2/7 చేయాలి కాబట్టి 14 పోయింది. ఇక్కడ 6కి ఇక్కడ 3లో ఒక 1 7 పోయింది. సో ఫైనల్గా మనకి ఇక్కడ 2 ఉంటుంది 1 పోతే. సో ఇక్కడ 2 అనేది డే కోడ్. 2 అంటే ఏంటి? సండే మండే. సో 2 అనేది మండే, కానీ మనకి ఏం వారం అవుతుంది? -3 చేయాలి, బ్యాక్కి వెళ్ళాలి, మండే బ్యాక్. -3 అంటే సండే, సాటర్డే, ఫ్రైడే. ఇది ఆన్సర్. సో ఫిబ్రవరి 10 అనేది 2009 ఫిబ్రవరి 10 ఆదివారం అయితే ఆగస్టు 2 2010 మనకి ఫ్రైడే అవుతుంది. కానీ జెన్యూన్గా ఏంటి మనకు వచ్చింది? ట్యూస్డే. అది నెక్స్ట్ 6th వన్. ఈరోజు శుక్రవారం అయిన 126 రోజుల తర్వాత ఏం వారం అవుతుంది? ఈరోజు శుక్రవారం. సో 126 రోజులు. ఇక్కడ మనం ఏం లేదు, ఎప్పట్లానే యాజ్ యూజువల్గా 126 డేస్లో బై మనం 7 చేయాలి. 126 డేస్ బై 7. ఆడ్ డేస్ క్యాన్సిల్ చేసి రిమైండర్ తెలుసుకోవాలి. సో 126 అంటే 7 18s ఆర్ 7 1s ఆర్ 7 7 8s 5 ఉంటుంది, 56 7 8s ఆర్. సో 7 18s ఆర్. సో ఇక్కడ రిమైండర్ అనేది 0. రిమైండర్ 0 అంటే ఏంటి? సాటర్డే. డే కోడ్ 0 కాబట్టి సాటర్డే. నెక్స్ట్ 1992వ సంవత్సరం జనవరి 15 మరి ఏప్రిల్ 5 తేదీల మధ్య ఎన్ని రోజులు కలవు? చూడండి, 1992 ఇచ్చాడు అంటే ఇక్కడ 1992 ఇది లీప్ ఇయర్. 92/4 అంటే 423s ఆర్ 92 కాబట్టి ఇది లీప్ ఇయర్. సో జనవరి 15 నుంచి ఏప్రిల్ 5 మధ్య ఎన్ని రోజులు కలవన్నాడు? సో జనవరి మధ్య అన్నాడు కాబట్టి జనవరి 15ని విడిచిపెట్టేయాలి. సో జనవరిలో ఎన్ని ఉంటాయి? 31 డేస్. సో జనవరిలో రిమైనింగ్ డేస్ ఎన్ని? 16 ప్లస్ నెక్స్ట్ ఫిబ్రవరిలో ఎన్ని ఉంటాయి? లీప్ ఇయర్ కాబట్టి 29 ప్లస్ మార్చ్లో 31. నెక్స్ట్ ఏప్రిల్ 5 మధ్య అన్నాడు, ఏప్రిల్ 4 టోటల్ ఎన్ని డేస్? 29 + 16 45 ప్లస్ 31 76 + 4 80 డేస్. 7th వన్ కంప్లీటెడ్. నెక్స్ట్ చిన్న నోట్ చూడండి. ఇప్పుడు మనకిప్పుడు ఇది ఒక ఇంకో మోడల్. ఇచ్చిన సంవత్సరం నాకు సమానమైన తర్వాత సంవత్సరం క్యాలెండర్ కొనుక్కోవడం. అంటే మనం క్యాలెండర్లో చూసినప్పుడు కొన్ని సంవత్సరాలు ఏ మంత్ ఆ మంత్ అన్ని మంత్స్ కూడా డేట్స్ అన్నీ ఒకేలా ఉంటాయి. అలాంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2019లో ఎలా ఉంటుందో తర్వాత ఏదో ఒక సంవత్సరంలో కూడా సేమ్ క్యాలెండర్ ఉంటుంది అనమాట. క్యాలెండర్లో ఒక డేట్ కూడా మారదు. అలాంటి క్యాలెండర్ కొనుక్కోవడం, అది తర్వాత సంవత్సరం అవ్వచ్చు, ముందు సంవత్సరం అవ్వచ్చు. ఒకవేళ కానీ మనకి ఇచ్చిన సంవత్సరంకి సమానమైన తర్వాత సంవత్సరం క్యాలెండర్ కనుక్కోవాలి అనుకుంటే మనకి ఇచ్చిన సంవత్సరం ఫర్ ఎగ్జాంపుల్ లీప్ ఇయర్ అయింది అనుకోండి, అప్పుడు మనం 28 యాడ్ చేయాలి నెక్స్ట్ ఇయర్ కనుక్కోవాలంటే. ఎందుకు ఇలా యాడ్ చేయాలో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ లీప్ ఇయర్ +1
ఫర్ ఎగ్జాంపుల్ లీప్ ఇయర్ +1 అయితే అప్పుడు మనం 6 యాడ్ చేయాలి. అదే లీప్ ఇయర్ +2 లేదా 3, లీప్ ఇయర్ +3 అయితే అప్పుడు మనం 11 యాడ్ చేయాలి నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ రావాలంటే, సేమ్ క్యాలెండర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1997 తీసుకుందాం. 1997లో 97 అనేది లీప్ ఇయర్, 96 లీప్ ఇయర్. సో 96 + 1 97 కాబట్టి ఇదేంటిది లీప్ ఇయర్ +1 అనమాట. లీప్ ఇయర్ +1 అంటే లీప్ ఇయర్ +1 అంటే మనం ఎంత యాడ్ చేయాలి, +6 యాడ్ చేయాలి. అంటే 1997కి +6 యాడ్ చేస్తే సేమ్ క్యాలెండర్ వస్తుంది. +6 2003. సో 1997కి సేమ్ క్యాలెండర్, తర్వాత వచ్చే సేమ్ క్యాలెండర్ ఏంటి 2003. ఇక్కడ మనం కన్ఫామ్గా గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ అయ్యిందనుకోండి, దానికి మనం 28 యాడ్ చేయాలి. ఇచ్చిన సంవత్సరం లీప్ ఇయర్ అయితే మనం దానికి 28 యాడ్ చేయాలి. అదే లీప్ ఇయర్ కంటే ఒకటి ఎక్కువ ఉందనుకోండి, ఇప్పుడు 1997, 96 లీప్ ఇయర్, 1996 లీప్ ఇయర్, కానీ మనకు 1997 ఇచ్చారు. సో +1 ఉంది కాబట్టి, అంటే ఆ ఇయర్ని మనం 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తే, ఇది రిమైండర్ 0 వస్తే 28 లేదా లీప్ ఇయర్ అంటాం దాన్ని. రిమైండర్ 1 రావడం అంటే లీప్ ఇయర్ +1 అయితే మనం 6 యాడ్ చేయాలి. నెక్స్ట్ సంవత్సరం రావాలంటే ఆ ఇయర్కి మనం 6 యాడ్ చేయాలి. రిమైండర్ 2 కానీ లేదా 3 అంటే లీప్ ఇయర్ +2 ఆర్ లీప్ ఇయర్ +3 అయితే మనం రిమైండర్ 11 యాడ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ అనేది సేమ్ ఇయర్ వస్తుంది. ఎందుకు ఇలా వస్తుందో మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఆడ్ డేస్ అనేవి ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 1997 మనకి ఆడ్ డేస్ అనేవి 1. సో 7 ఆడ్ డేస్ తర్వాత మనం ఈక్వల్ ఇయర్ వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1997కి ఆడ్ డే 1 అయితే 1997 ఆడ్ డే 1, అలానే 98కి 1, 99కి 2, 2000కి ఇక్కడ 2000కి 2 ఆడ్ డేస్, ఎందుకు లీప్ ఇయర్. తర్వాత 2001కి 1, 2001కి 1, 2002కి 1, ఈ టోటల్ యాడ్ చేస్తే మనకి 7. సో నెక్స్ట్ 2003. సో ఇలా 7 ఆడ్ డేస్ తర్వాత వచ్చేది నెక్స్ట్ సమానమైన క్యాలెండర్ అనమాట. ఇంకొక సమ్ చూద్దాం. 1994 సంవత్సరంతో సమానమైన క్యాలెండర్ ఉంటే తర్వాత వచ్చే సంవత్సరం ఏది అని అడిగాడు. ఇక్కడ చూడండి 1994 అంటే మనం 1994ని 4తో డివైడ్ చేస్తే మీన్స్ అది లీప్ ఇయరా కాదా చెక్ చేస్తే 1994 బై ఈ చివరి 2 డిజిట్స్ని 4తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ అనేది 2 వస్తుంది. 92 లీప్ ఇయర్ కాబట్టి రిమైండర్ 2 వస్తుంది. 2 అంటే ఏంటి, రిమైండర్ 2 మీన్స్ లీప్ ఇయర్ 1992 లీప్ ఇయర్, లీప్ ప్లస్ 2 అంటే మనం ఏం చెప్పాము, లీప్ +2 అంటే మనం లీప్ +2 ఆర్ 3 అయితే 11 యాడ్ చేయాలి. అంటే ఈ 94కి 11 యాడ్ చేయాలి. +11 94కి 11 యాడ్ చేస్తే 1994కి 11 యాడ్ చేస్తే 2005. సో 1994తో సమానమైన క్యాలెండర్ ఉన్న తర్వాత క్యాలెండర్ సంవత్సరం ఏంటంటే 2005. అసలు 94 తర్వాత ఎందుకు 11 యాడ్ చేయాల్సి వచ్చిందో చూద్దాం. 1994లో ఆడ్ డేస్ అనేవి 1, 95కి 1,
నెక్స్ట్ 96 అనేది లీప్ కాబట్టి 2. నెక్స్ట్ 97 1 odd డే, 98 1 odd డే, 99 1 odd డే. సో టోటల్ మనకి ఇవి 7 అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ మనకి సమాన సంవత్సరం 1994కి 2000 రావాలి. కానీ 2000 అనేది లీప్ ఇయర్, 1994 లీప్ ఇయర్ కాదు. సో ఈ రెండు సమానం కాదు, అందువల్ల మనం 11 యాడ్ చేస్తాం. నెక్స్ట్ 2005 అనేది 1994కి ఈక్వల్గా వస్తుంది. సో లీప్ ఇయర్ వచ్చేస్తుంది కాబట్టి 7 odd days తర్వాత ఇయర్ని తీసుకుంటే మళ్ళీ దానికి లీప్ ఇయర్ వచ్చేస్తుంది. ఇది 1994 లీప్ ఇయర్ కాదు, అందువల్ల మనం రిమైండర్ 2 వచ్చేటప్పుడు 11 యాడ్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా గత సంవత్సరం, ఇచ్చిన సంవత్సరం సమానమైన గత సంవత్సరం క్యాలెండర్ కొనుక్కోవడానికి లీప్ ఇయర్ అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన సంవత్సరం లీప్ ఇయర్ అయితే -28 చేయాలి బ్యాక్ ఇయర్ తెలుసుకోవాలంటే. ఇక్కడ చూడండి, ఇందాక లీప్ ఇయర్ +1 అయితే 6 యాడ్ చేసాం. ఇక్కడ లీప్ ఇయర్ +1 or 2, లీప్ ఇయర్ +1 అయినా 2 అయినా 11 మైనస్ చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. అలానే లీప్ ఇయర్ +3, ఇచ్చిన సంవత్సరం లీప్ ఇయర్ +3 అయితే 6ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇందాకలా లీప్ ఇయర్ +1 అయితే 6 యాడ్ చేసాం. ఇక్కడ లీప్ ఇయర్ +1 or 2 అయితే 11 సబ్ట్రాక్ట్ చేస్తాం. లీప్ ఇయర్ +2 or 3 అయినప్పుడు మనం 11 యాడ్ చేసాం. ఇక్కడ లీప్ ఇయర్ +3 అయితే ఇక్కడ 6ని సబ్ట్రాక్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతాను. శతాబ్దాలకు చివరి రోజులుగా వచ్చే వారాలు ఏంటి అని అడుగుతాను. శతాబ్దాలకు చివరి రోజులుగా వచ్చే వారాలు సండే, మండే, వెన్స్డే, ఫ్రైడే, ఈ 4లో ఏదైనా వస్తుంది. అలానే శతాబ్దాలకి చివరి రోజులు, అలానే మొదటి రోజులుగా వచ్చేవి మండే, ట్యూస్డే, థర్స్డే, సాటర్డే. అదే శతాబ్దాలకు చివరి రోజులు అంటే సండే, మండే, వెన్స్డే, ఫ్రైడే, అంటే ఆఖరి రోజు. శతాబ్దం అంటే 100 years, 1600, 1700, 1400, 2000 వీటిని శతాబ్దాలు అంటాం కదా. వీటికి చివరిగా వచ్చే రోజులు సండే, మండే, వెన్స్డే, ఫ్రైడే. శతాబ్దాలకు మొదటగా వచ్చే రోజులు ఏంటంటే మండే, ట్యూస్డే, థర్స్డే, సాటర్డే. చివర కానీ మొదట కానీ వచ్చేది మండే. చూడండి, కామన్గా ఉండేది మండే. ఇక్కడ కామన్గా ఉంది, ఇక్కడ కూడా ఉంచు. కామన్గా ఉండేది మండే. సో శతాబ్దానికి చివర కానీ మొదటి రోజు కానీ వచ్చేది మండే. ఎందుకు శతాబ్దానికి చివరి రోజులు సండే, మండే, వెన్స్డే, ఫ్రైడే వస్తాయంటే, మనం ఆడ్ డేస్ చెక్ చేసుకుంటే శతాబ్దాలు చూడండి, 100 yearsకి 5 odd days, 200 yearsకి 3, 300 yearsకి 1 అలా తీసుకున్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే సండే ఇక్కడ 0 అనుకోండి, 0 అనుకోవాలి. 100కి అది 5 odd days కాబట్టి అది ఫ్రైడే అవుతుంది. 200 years అయినప్పుడు ఆడ్ డేస్ 3 కాబట్టి వెన్స్డే అవుతుంది. శతాబ్దాల చివరి రోజులు. 300 yearsకి మండే వస్తుంది 1, 400 yearsకి సండే వస్తుంది. శతాబ్దానికి చివరి రోజులు అంటే 2000కి చివరి రోజు ఏంటంటే సండే, 2400కి చివరి రోజు సండే, 2300కి చివరి రోజు మండే 1 కాబట్టి ఆడ్ డే. ఇది లాస్ట్ క్వశ్చన్. మార్చి నెలతో సమానమైన క్యాలెండర్ ఉండే తర్వాత వచ్చే నెల ఏది? ఇప్పుడు మనం మంత్ కోడ్స్ నేర్చుకున్నాం. మార్చి నెలతో సమానంగా ఉండే తర్వాత వచ్చే క్యాలెండర్ ఏది? మంత్ కోడ్స్లో 144025036 నేర్చుకున్నాం కదా. ఆ మంత్ కోడ్స్లో మార్చి నెలకి, మార్చి అంటే 144 చూడండి. మంత్ కోడ్స్ ఏవైతే ఈక్వల్గా ఉంటాయో అవన్నీ కూడా మార్చి నెలతో సమానమైన క్యాలెండర్ ఉండే తర్వాత వచ్చే నెల ఏది? మనకి మంత్ కోడ్స్ తెలుసు కాబట్టి మంత్ కోడ్స్లో చూడండి 144 మార్చి 4
కాబట్టి ఈక్వల్గా ఇంకా దేనికి ఉంది, ఫిబ్రవరికి ఉంది. అలానే 025, 036, నెక్స్ట్ 025, నెక్స్ట్ 036, 146, ఇక్కడ మళ్ళీ 4 ఉంది. ఈ 4 అనేది నవంబర్. సో మార్చి నెలతో సమానమైంది ఫిబ్రవరి, మార్చ్, నవంబర్. మార్చి నెలతో ఈక్వల్గా ఫిబ్రవరి, మార్చ్, నవంబర్. సో తర్వాత సంవత్సరం అనేది నవంబర్. ఎందుకు అంటే ఒక మంత్లో ఆడ్ డేస్ అనేవి క్యాల్కులేట్ చేసుకొని సేమ్ మళ్ళీ 0 చేసేసి ఆడ్ డేస్ 0 అయిపోయాక నెక్స్ట్ ఏ మంత్ వస్తుందో అది ఈక్వల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్చికి 31 డేస్ ఉంటాయి. ఆడ్ డేస్ 7 4 28 పోతే 3 ఉంటాయి. అలానే ఏప్రిల్ 30 డేస్. ఏప్రిల్ 30 డేస్లో 28 పోతే 2 ఉంటాయి. నెక్స్ట్ మే 3, జూన్ 2, జూలై 3, ఆగస్ట్ 3, సెప్టెంబర్ 2, అక్టోబర్ 3. ఇవన్నీ యాడ్ చేస్తే 21 అవుతాయి. సో 21 అనేది 7తో 0 చేస్తాం కాబట్టి నెక్స్ట్ వచ్చేది నవంబర్. సో మార్చ్ తర్వాత నవంబర్ అనేది సేమ్ క్యాలెండర్ కలిగి ఉంటుంది. అలానే ఫిబ్రవరి కూడా. అలా ఏవైతే మంత్ కోడ్స్ ఈక్వల్గా ఉంటాయో ఆ క్యాలెండర్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. మనం ఆల్రెడీ 144, 025, 036 అని కోడ్స్ నేర్చుకున్నాం కదా. ఇక్కడ చూడండి 144, 444 ఫిబ్రవరి, మార్చ్, నెక్స్ట్ నవంబర్. ఈ 3 ఒకటైతే నెక్స్ట్ 00, 0s, ఏప్రిల్, జూలై సేమ్ క్యాలెండర్స్. అలానే 66 అంటే సెప్టెంబర్, డిసెంబర్. ఈ 2 ఈక్వల్ క్యాలెండర్స్. 11 జనవరి, అక్టోబర్. ఈ 2 ఈక్వల్ క్యాలెండర్స్. జనవరి, అక్టోబర్, నెక్స్ట్ ఫిబ్రవరి, మార్చ్, నవంబర్, సెప్టెంబర్, డిసెంబర్, అలానే ఏప్రిల్, జూలై. ఇవి ఈక్వల్ క్యాలెండర్స్ కలిగి ఉంటాయి. ఎందుకంటే మంత్ కోడ్ సేమ్ కాబట్టి. అసలు ఎందుకు అలా కలిగి ఉంటాయి అంటే ఆ 2 మంత్ అక్కడ ఆడ్ డేస్ అనేవి ఆ మంత్కి వెళ్ళేటప్పుడు 0 అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రిమైనింగ్ ప్రీవియస్ క్వశ్చన్స్ని మళ్ళీ డిస్కస్ చేద్దాం.